వెంటనే కుసుమశ్రేష్ఠి గారు విరూపాక్షుణ్ణి అంతఃపురానికి పంపించి గృహంలో ఉన్న వాసవీదేవిని వేదిక మీదకి రప్పించారు. ఏమో వింటున్నారా? ఈ ప్రకారంగా గల్లు గల్లు అంటూ వాసవి మాత వేదిక మీదకి వస్తుండగా ప్రజలందరూ కూడా ఈ వాసవి మాత పైన ఈ సభ ఆధారపడి ఉన్నది, నిర్ణయం ఆధారపడి ఉన్నదని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వేదిక మీదకి వచ్చిన వాసవి మాత మేఘమి గర్జించినట్టుగా ఇలా అంటుంది అమ్మవారు, ఓ బంధువులారా, తల్లిదండ్రులారా, గురువర్యులారా, సమస్త భక్తాగ్రేసులారా, ఈ రోజున నన్ను వేదిక మీదకి రప్పించి నా మరో అభిప్రాయం తెలుసుకుని ఆచరించడానికి సిద్ధమైన మీ అందరికీ ముందుగా నా యొక్క ధన్యవాదాలు. ఓ బంధువులారా, ఇంతకాలం మీరు నన్ను మీ కూతురుగా, మీ అక్కగా, మీ చెల్లిగా, మీ సోదరిగా, మీ బంధువుగా పిలవబడినటువంటి నేను మానవ మాతృరాలను కాను. నేను ఆదిశక్తి స్వరూపంతో, పార్వతి అంశతో, వాసవి రూపంగా, కారణాంతకంగా మీ ఆర్యవైశ్య గృహంలో జన్మించిన ఆదిశక్తిని నేను. ఇక వివాహ విషయానికి వస్తే అతను మానవుడు, నేను దేవతను. ఈ లోకంలో ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళని వివాహం ఆడాలి. దేవత దేవుణ్ణి వివాహం చేసుకోవాలి, మానవుడు మానవతిని, యక్షుడు యక్షిణిని, రాక్షసుణ్ణి, అలా ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళని వివాహం ఆడాలి. అతను నన్ను వివాహం ఆడి భరించలేడు అన్నది వాసవి మాత. ఆ మాటతో బంధువులు అన్నారు, ఇదేమిటమ్మా వాసవి, ఏ రోజును కూడా మీరు ఇలా మాట్లాడలేదు కదా, ఈ రోజున హఠాత్తుగా వేదిక మీదకి వచ్చి నేను మానవతిని గాను దేవతను అని నీవంటే నీవు దేవతమన్నట్టు మాకు నిదర్శనం ఏమిటి, ప్రమాణం ఏమిటి అని బంధువులు అడిగారు. అప్పుడు అమ్మవారు అంటుంది, బంధువులారా, నేను దేవతను అని ఇంతకు ముందు మీకు అనేక సార్లు నిరూపణ చేసి ఉన్నాను. నేను జన్మించక ముందు మా తల్లి తండ్రి పుత్రకామేష్టి యాగం చేస్తే నేను జన్మించలేదా? నేను దేవతను అనడానికి కదా నిదర్శనం. నేను ఉయ్యాలలో ఉన్నప్పుడు ప్రథమ విశ్వరూపం చూపించాను కదా మహిళలకి, నేను దేవతను అనడానికి ఇదొక నిదర్శనం. ఈ నిండు సభలో మళ్ళా మీరు నన్ను దేవతమని నిదర్శనం అడుగుతున్నారు కనుక ఇప్పుడు నేను విశ్వరూపం చూపించగలను అన్నది వాసవి మాత. బంధువులు అన్నారు, ఏమిటమ్మా ఇప్పుడు నువ్వు విశ్వరూపం చూపిస్తావా? మరి ఆ విశ్వరూపం నీతో పాటు పెరిగి పెద్దవాళ్ళైన మా పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చూపించలేరా విశ్వరూపం అన్నారు. అప్పుడు అమ్మవారు అంటుంది, బంధువులారా, మీ బిడ్డలందరూ కూడా ప్రారంభంతో మానవులై జన్మించిన వారు. మరి నేను ఆదిశక్తినైన నేను కారణాంతకంగా ఆర్యవైశ్య గృహంలో జన్మించిన ఆదిశక్తి, విశ్వరూపం చూపించే శక్తి నాకు మాత్రమే ఉన్నది. ఎవరైతే నా విశ్వరూపాన్ని దర్శించలేకపోతారో మీరు నారికేళ కర్పూర దివ్య నీరాజనాలతో నన్ను శాంతిపరచండి అని ఆ వేదిక పైన నిండు సభలో వాసవి ద్వితీయ విశ్వరూపాన్ని చూపించబోతున్నది. దివ్యాంబరములు, దివ్యహారములు, దివ్య భూషణములు దిద్ది చేరుగా. జై శ్రీ వాసవినిగా పరమేశ్వరి మాతాకి, జై శ్రీ వాసవినిగా పరమేశ్వరి దేవికి. దివ్యమానమైనటువంటి విశ్వరూపాన్ని ఆ నిండు సభలో అమ్మవారు చూపించింది. ఆ పరమేశ్వరుని అర్ధాంగములు దాచి ఆదిశక్తి భానుకోటి ప్రభాభాసమానముగా కోటి సూర్య ప్రభతో వాసవి మాత తన విశేషమైన విశ్వరూపం చూపించింది. వాసవమ్మకు, కన్యకాంబకు జయంతో ఆ ప్రజలందరూ భక్తులందరూ కూడా అమ్మవారిని కీర్తించారు. నారికేళ కర్పూర దివ్య నీరాజనాలతో వాసవి మాతను శాంతింపచేశారు. ఓహో, భక్తులు భీతి చెందుతున్నారంత వంచిన అమ్మవారు తన భయంకరమైన విశ్వరూపాన్ని ఉపసంహరణ చేసి సుందరమైన వాసవిగా ఆ వేదిక పైన అమ్మవారు ప్రత్యక్షమైంది. జై శ్రీ వాసవి మాతాకి. ఆ అమ్మవారిని చూసిన భక్తులందరూ కూడా అమ్మవారికి తదేకంగా నమస్కారాలు చేసి సాష్టాంగ ప్రణామాలు చేసి, అమ్మ వాసవి, ఇంతకాలం నీవు దేవతమని తెలియక మా అజ్ఞానవశంతో నిన్ను పుత్రి అని పిలిచాం, సుందరి అన్నాం, కాంత, భగిని అంటూ రకరకాలుగా నన్ను పిలిచామమ్మా. అవన్నీ కూడా మా అజ్ఞానవశంతో పలికిన పలుకులను తలంచి మమ్మల్ని అనుగ్రహించు దేవదేవి అని సాష్టాంగ నమస్కారాలు ఆచరించి అందరూ దండకాలతో అమ్మవారిని ప్రార్థించారు. భక్తులందరినీ అమ్మవారు అనుగ్రహించింది. అలా అమ్మవారి విశ్వరూపం చూసిన వైశ్యులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఓ బంధువులారా, ఈ రోజున మన వాసవి విశ్వరూపాన్ని చూపించి దేవతలని ప్రకటించింది కాబట్టి ఈ రోజు నుంచి ఆ వాసవి మాతను మన కులదేవతగా పూజించుదాం.
అంటూ ఈ రోజు నుంచే జయ జయధ్వానాలు పలికి అమ్మవారిని కులదేవతగా పూజిస్తున్నారు. ఏ రోజు నుంచి? విశ్వరూపం చూపించిన రోజు నుంచి, అంటే ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే అమ్మవారు దేవత అని ప్రకటితమైంది. మరి నిన్నటి వరకు ఏమిటి అంటే అమ్మవారు మన అక్కయ్య, మన చెల్లెలు, మన బంధువు, మన అంటూ రకరకాలుగా అనుకున్నారే తప్ప దేవత అని నిన్నటి వరకు తెలియదు. ఇదిగో ఈ రోజు నుంచి అమ్మవారిని దేవతగా, కులదేవతగా పూజిస్తున్నాము.